వినుడి. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని త్రోవ ప్రక్క రాతినేలను ముండ్ల పొదలలో మంచి నేలలో కడెను. 1 త్రోవ ప్రక్క పడిన విత్తనము. విత్తనం అనగా దేవుని వాక్యం. త్రోవ ప్రక్క అనగా వాక్యాన్ని వినే కాని అర్థం చేసుకోని హృదయం. పక్షులు వచ్చి తినటం అనగా చెడు ప్రభావాలు లేదా శత్రువు వాక్యాన్ని తీసుకుపోవడం. అంటే వాక్యాన్ని విన్న వెంటనే అది మనసులో నిలవదు. 2 రాతినేలలో పడిన విత్తనము. కొంచెం మన్ను ఉన్న నేల అనగా తాత్కాలికంగా ఆనందంగా వాక్యాన్ని స్వీకరించే మనస్సు, కాని వేరు లోతుగా లేదు. అంటే కష్టాలు లేదా బాధలు వచ్చినప్పుడు విశ్వాసం నిలవదు. 3 ముండ్ల పొదలలో పడిన విత్తనము. ముండ్లు అనగా లోకచింతలు, ధనం మీద ఆశ, ఇతర కోరికలు. అంటే ఇవి దేవుని వాక్యాన్ని అణచివేసి ఫలించనివ్వవు. 4 మంచి నేలలో పడిన విత్తనము. మంచి నేల అనగా దేవుని వాక్యాన్ని విని అర్థం చేసుకుని ఆచరించే హృదయం. అప్పుడు జీవితం ఫలిస్తుంది. 30 రెట్లు, 60 రెట్లు, 100 రెట్లు. ముఖ్యమైన సందేశం: దేవుని వాక్యం ఒకటే, కాని మన హృదయం ఎలా ఉందో దానిమీద ఫలితం ఆధారపడి ఉంటుంది. Please share and subscribe to my channel to see more of this bountiful harvest.